మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇమ్యూన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక ఇమ్యూనాలజిస్ట్ ఉంటాడు, ఆయన దగ్గర వెళ్ళి చూయించుకోవాలన్న విషయం కూడా చాలా మందికి తెలియదు ఈరోజు. వాస్తవం. సమంత గారి కేసు తర్వాత ఒక ఇమ్యూన్ బేస్డ్ డిసార్డర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి, ఇవి చాలా రేర్ ఏమో అంటే ఆవిడికి ఈ మయోసైటిస్ అనే ఏదైతే ఒక వ్యాధి వచ్చిందో దట్ ఈస్ రిలేటెడ్ టు ఇమ్యూనిటీ, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి అందరికి అర్థమైంది. వాళ్ళు చాలా బాగా హెల్త్ కేర్ తీసుకుంటారు సార్. బేసిక్గా ఎప్పుడప్పుడు ఫిట్నెస్ ఉంటుంది, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటారు, డైట్ ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటారు. ఆవిడైతే ఇంకెక్కువగా వెయిట్ లిఫ్టింగ్, జిమ్ ఇలాంటివన్నీ. అంటే ఇవన్నీ చేస్తే కూడా ఇమ్యూన్ సిస్టమ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అన్న ఒక ఆలోచన ఇమీడియట్గా పుడుతుంది. సో ఎందుకు సార్, వై? 6 ప్యాక్, 8 ప్యాక్, 24 ప్యాక్, 36 ప్యాక్స్ వచ్చినంత మాత్రాన ఇమ్యూన్ సిస్టంలో అద్భుతమైన మార్పులు వస్తాయని అనుకోవడం మూర్ఖత్వం. మయోసైటిస్ అనే వ్యాధికి సంబంధించినంత వరకు అలోపతిలో ఇమ్యూన్ సప్రెసెంట్స్, ఇమ్యూన్ మాడ్యులేటర్స్, ఇంకొక 2-3 డ్రగ్స్ కొన్ని తప్పితే మాకు వేరే అస్త్రాలు లేవు ఇక్కడ. సైన్స్ ఏది చెప్పిందో, ప్రజలకు ఏది ఉపయోగపడుతోందో సైన్సో అది చెప్పాల్సిన అవసరము, అది చెప్పాల్సిన బాధ్యత ఒక వైద్యుడికి ఉంటుంది. ఐ మే ప్రాక్టీస్ అలోపతి, నేను ఏమీ ప్రాక్టీస్ చేయను, ఆయుర్వేద అస్సలే చేయను, హోమియోపతి నాకు తెలీదు. కానీ వాటి యందు ఇమిడి ఉన్న సైన్స్ తెలుసుకోవడం ఒక వైద్యుడిగా మన బాధ్యత. సో ఇక్కడ సమంత గారి విషయంలో అలోపతి కంటే ఆయుర్వేదంలో కొన్ని మంచి మూలికలు, మంచి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అది మంచిది అని ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే తాను మొన్న రీసెంట్గా కూడా అవును నేను తీసుకున్నాను, చక్కగా ఉన్నాను, ఐఎమ్ బ్యాక్ ఇన్ టు ద ఫీల్డ్, నేను హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు నాకు సజెస్ట్ చేశారా, తీసుకున్నాను అనగానే ఒకటేసారి మళ్ళీ గుప్పుమని దేశం అంతా మాట్లాడింది అలోపతిది. నేను ఆ రోజు నన్ను మళ్ళీ అడిగారు, నన్ను మెయిన్ స్ట్రీమ్ మీడియానే అడిగారు, అదేమిటి ఇలా మొత్తం యుద్ధమే జరుగుతుంది కదా, మీరు అలోపతి డాక్టర్గా ఏమంటారు అని. అలోపతి డాక్టర్ని నువ్వు అడగకూడదు హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్రీట్మెంట్ గురించి. ఎందుకు అడగకూడదు అంటే నాకు బోధనా సిబ్బంది అది చెప్పలేదు కదా. నువ్వు ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి ఆయుర్వేద ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలి. కానీ నా అలోపతిని అడిగితే నేనేమంటాను, వద్దండి అది ఎంత ఫెయిల్యూర్ అండి, సమాధానం చెప్పినంత మాత్రం అది కరెక్ట్ అయిపోతుందా అనే మాట చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు? నాకు బోధనా సిబ్బంది నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను చెప్పలేదు కదా, అది నేను చదవలేదు కదా, అది నేను ఎలా చెప్పగలను? అలోపతి డాక్టర్స్ని తప్పుపట్టడానికి లేదు. కానీ ఎస్, మీరు అడిగిన దానికి గనక ఖచ్చితంగా చెప్తే ఇమ్యూన్ సిస్టమ్ గురించి అవగాహన చాలా ముఖ్యం. తల్లిదండ్రుల్లో గనక ఒకరికి గనక ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నట్టయితే పుట్టబోయే పిల్లలకి 50% ఆఫ్ ద ఛాన్స్ ఆ జీన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, 50% ఆఫ్ ద ఛాన్స్ ఒకవేళ గనక తల్లిదండ్రుల నుంచి వచ్చినట్టయితే సింపుల్ గుణం ఏంటంటే డ్రై స్కిన్తో పుట్టే అవకాశాలు ఉంటారు. ఓకే, ఎప్పుడైతే డ్రై స్కిన్తో పుడతారో వాళ్ళకి ఎలర్జీ రకమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామందికి అపోహగా మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి కూడా ఎలర్జీ అనగా గోకుడా, ఎలర్జీ అనగా తుమ్ముల, ఎలర్జీ అనగా ఆస్తమాన. ఎలర్జీ అంటే ఇది కాదు. ఎలర్జీ అంటే ఇంతకుముందు చెప్పాను, గాయపూరితమైన మార్పులు, పుండు లాంటి మార్పులు. అవి ఎందుకు వస్తున్నాయి? వీళ్ళకే వంశపారపర్యంగా జీన్స్ ఉన్నాయి కాబట్టి. ఆ జీన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇలా జరుగుతుందా డాక్టర్ గారు? అలా ఉండదు. ఎవరికి ఉంటుంది? ఎవరైతే ఆ ఎక్స్పోజర్ లెవెల్స్ దాటారో, ఎవరైతే ఆ ట్రిగర్స్ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకు వస్తుంది. వీరి విషయంలో నాకు తెలిసి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ సమంతాస్ ఇష్యూ. స్ట్రెస్ కూడానా సార్? స్ట్రెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఫ్యాక్టర్. స్ట్రెస్ చేసే హాని ఇమ్యూన్ సిస్టమ్ని కుదేలు చేసేది ఇంకా ఏది చేయలేదు. మళ్ళీ అది రీసెట్ చేయాలంటే మెడిటేషన్ ఒక్కటే మార్గం. ఓ గాడ్. వేరే ఇతరత్ర డ్రగ్స్ తీసుకోవడం వల్ల, నేను వారి విషయం మాట్లాడట్లేదు, జనరల్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు వేరే డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా దాని ప్రభావం వ్యాధి నిరోధక శక్తి మీద పడి వ్యాధి నిరోధక శక్తి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. మూడోది, ఎవడి పొట్టయితే దెబ్బతింటుందో వాళ్ళకి డిజార్డర్స్, ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువైతాయి అని ఇమ్యూన్ సిస్టమ్ చెప్తుంది. చాలామందికి అవగాహన ఉండాల్సిన విషయం ఏంటంటే మనిషికి మెదడులు ఎన్నయ్యా అంటే 2, ఒకటి ఇక్కడ, రెండోది ఇక్కడ. ఇది మర్చిపోతుంది కావచ్చు, ఇది మర్చిపోదు. ఇది ఎప్పుడైతే నువ్వు తిన్నావో లోపలికి వెళ్తుందో అది ఇమ్యూన్ సిస్టంలో రకరకాల 360 డిగ్రీస్ దాన్ని స్టడీ చేసి ఫోటోల రూపంలో దాన్ని స్టోర్ చేసుకొని, ఇదిగో వీడిది తిన్నాడు, దీనికి నన్ను రియాక్ట్ అవ్వమంటావా వద్దా అని ఇమ్యూన్ సిస్టమ్ని హెడ్ క్వార్టర్స్ని అడుగుతుంది.
హెడ్ క్వార్టర్స్ చెప్తుంది వీడు చూడు అది లోపలికి వచ్చింది కదా, సరే వీడు ఇడ్లీ వడ తిన్నాడు కదా, అది లోపలికి వెళ్ళిన తర్వాత మనం రియాక్ట్ అవ్వాలా లేదా నేను ఒకసారి డేటా చూసి చెప్తా అని చెప్తుంది. లేదు వాడు ఏదో కొబ్బరి చట్నీ తిన్నాడు, వీడి కొబ్బరి పడదు, వీడి జెనెటిక్స్లో కొబ్బరికి నెగిటివ్గా ఉంది, సో నువ్వు పని చేయి, వెంటనే దగ్గు కాఫ్ సెంటర్ అంటారు, దాన్ని స్టిమ్యులేట్ చేయాలని, దగ్గు తిన అని దగ్గుతాడు. కొన్ని సందర్భాల్లో ఏం చెప్తుంది, కొన్ని నాన్ వెజిటేరియన్ స్పైసీ ఫుడ్స్ తింటారు, థాయ్ మసాలా తిన్నాడు ఒకసారి ఒక పేషెంట్, వెంటనే కూర్చున్న 20 నిమిషాల్లో మొత్తం దద్దుర్లు, పెదిమలు వాయడం, కళ్ళు వాయడం, చెవులు వాయడం. అంటే ఏం జరిగింది, అది లోపలికి పోగానే ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్మీడియట్గా యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయ్యి వీడికి ఇది హాని బాడీలో ఉంటే వీడిని ఇక్కడ ఫస్ట్ ఆపమని చెప్పు అని ఎలా చెప్తుంది ఇమ్యూన్ సిస్టమ్ మనకి, చర్మం మీద దురదగా మొదలవుతుంది. వాడు అయినా సరే గోక్కొని ఇంకా తింటున్నాడు అనుకోండి, పెదిమలు వాయడం, కళ్ళు వాయడం, నాకేదో గిడ్డినెస్గా ఉంది డాక్టర్ గారు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈట్, నేను తినలేకపోతున్నాను అని మైకం వచ్చి పడిపోవడం. దీస్ ఆర్ ద సైన్స్, బాడీ మనతో చెప్తోంది ఇవన్నీ. కొంతమందికి కొద్దిగా నిమ్మరసం తాగంగానే విపరీతమైన తుమ్ములు వస్తాయి, అంటే ఇమ్యూన్ చేంజెస్ అనేవి ముక్కులో రావడం వల్ల తుమ్ములు రాగా పరిగణించడం, అదే కళ్ళల్లో వస్తే కంటి దురదగా పరిగణించడం, అదే సైనస్లో వస్తే సైనసైటిస్గా పరిగణించడం. కొంతమందికి డయేరియా వస్తుంది, లూజ్ మోషన్స్ ఉంటాయి, కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వచ్చాను చూడండి. అంటే పై నుంచి కింద వరకు హ్యూమన్ బాడీ బొమ్మ ఇట్లా పెట్టుకొని ఇట్లా స్ట్రైట్గా రూలర్ పెట్టి స్కేల్ పెట్టి ఎట్లాగైతే గీత గీస్తే గీత పడుతుందో, ఇమ్యూన్ సిస్టమ్ పై నుంచి పైన జుట్టు నుంచి కింద పాదం వరకు అన్నిటికీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది.